ఒకప్పుడు మన భూప్రపంచం ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. ఆ తర్వాత ఏలియన్స్ ఒక పథకంతో భూమి మీద కాలు మోపారు. భూమి అంతమే వాళ్ళ పథకం. ఎన్నో యుగాలుగా భూమిని కాపాడుతున్న గోర్సై మేల్కొన్నాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సరికొత్త టీంని సిద్ధం చేశాడు. వాళ్ళే పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. చాలా గ్రేట్ నోవా, కానీ వెబ్సైట్ లోకి రావడం నాకు అంతగా ఇష్టం లేదు. ఓ నన్ను నమ్ము ఎమ్మా, ఇది మన సొంత సోషల్ నెట్వర్కింగ్ సైట్. మన స్కూల్ మొత్తం లాగిన్ అవ్వచ్చు. ఎవరితో మాట్లాడుతున్నావురా? ఇంకా నాకు జియా ప్రొఫైల్ కావాలని చెప్పు. అలాగే, జియానా? బయలుదేరుతున్నాం. హాయ్ జియా. బాయ్. చాలా థ్యాంక్స్ మా. ఇందులో నా తప్పే ఉంది. అది సరే గానీ నువ్వు గిటార్ వాయించడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేను మొదలు పెట్టలేదే. ఓ అసలు నీకు మతి స్థిమితం తప్పిందా? నేను మొయ్యాలంటే చాలా బలం కావాలి. బ్యాలెన్స్ అవ్వడం లేదు. ఓ చెయ్యేసి సాయం చేయరాదు? నువ్వు గనక ఈ హెల్ప్ చేస్తే నేను దీంతో ఆడుకుంటాను. జియాని ఇంప్రెస్ చేయడానికే నేను దీన్ని ఉపయోగించాలనుకుంటున్నాను. అంటే నీ బాధ్యత మర్చిపోతావా? అవి ఎప్పుడు ఉండేవేగా. తనకు నేను బాగానే అర్థమయ్యాను, కానీ అర్థం కానట్టు నటిస్తోంది అంతే. ఏయ్, సైనికులు లేకుండా భూమిని హస్తగతం చేసుకోవడమా? అదేలా? ఒక తుమ్ముతో నగరం అంతా వైరస్ వ్యాపించేలా చేసే గొప్ప మాన్స్టర్ నా దగ్గర ఉన్నాడు. ఆ దెబ్బతో మనుషులంతా మతిలేని వాళ్ళుగా మారిపోతారు. అది తక్కువ కాలంలోనే భూమి మన హస్తగతం అవుతుంది. ఇది చాలా బాగుంది క్రీబాక్స్. నాకు తెలివైన వాడిని అనుకుంటున్నాడు. అతని తెలివితేటలు చూడాలని నాకు ఆశగా ఉంది. ఆ గ్రహం నా సొంతం కావాలి. ఆజ్ఞ. నీ కోరిక తప్పకుండా తీరుతుంది. జియా, జియా, జియా. Noah, Noah, Noah. ఎమ్మా, ఎమ్మా, ఎమ్మా. Done. జే క్యాక్స్ ని నేనేమైనా అప్గ్రేడ్ చేయగలమో చూస్తాను. అసలు జేక్ దీన్ని ఎలా మోస్తున్నాడో ఏంటో. తను నిజంగా బలవంతుడే. నేను ఎప్పటికీ జేక్ అంత బలవంతుడు కాలేను. నేను ఈ పనికి సరైనవాడిని కానేమో. నేను మిగతా వాళ్ళలా ఉండాలంటే నేను కూడా జేక్లా వర్కౌట్ చేయాలి. అదే కరెక్ట్. ఆట ఇప్పుడే మొదలైంది. నేను తుమ్మానంటే ఈ మనుషుల మీద వర్షం కురిసినట్టే. త్వరలోనే మీరంతా నా వర్షంలో తడిచిపోయి నా సైనికుల్లా మారిపోతారు. నువ్వా ఆ సీచెస్ ప్రో? ఏంటి వింత ప్రయోగం చేస్తున్నావు? ఎవడు పని వాడు చేసుకోవడం బెటర్. నేను బలవంతుడిని అవ్వలేను. నువ్వెప్పుడు చాలా సరదాగా ఎంతో ఎనర్జీతో ఉండే మనిషివి. కానీ నేను ఒక పుస్తకాల పురుగుని. నాకు తెలుసులే, ఊరికే జోక్ చేశా. కమాన్, మనందరం కంబైన్ అయితే మా తరగతి నువ్వే తెలివైన వాడివి. నీకు సీక్రెట్ చెప్పనా? కండబలం ముఖ్యం కాదు బ్రో, గుండెల్లో మనోబలమే ముఖ్యం. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఏమైనా సాధించగలవు. జియా,
జేక్ నీ మీద ఏమైనా మనసు పడ్డాడంటావా? నోటీస్ చేయలేదు. ఒకవేళ అదే జరిగితే? ఒక్క నిమిషం, మీరు అది చూస్తున్నారా? ఏంటి? మళ్ళీ సమస్య వచ్చిందని గోసైకి చెప్పు. అదొక వైరల్ అటాక్. ఆ వైరస్ ఒకరికి అంటుకుంటే వాళ్ళ ద్వారా ఇంకొకరికి సోకుతుంది. ఒకరి తర్వాత ఒకరు అందరూ రోగిలుగా మారిపోతారు. మాకు అర్థమైంది లెటెన్స్. నేను వేరే నా యాక్స్ తీసుకొస్తాను. ఓకే, నువ్వు వెళ్తూ ఉండు, నేను వచ్చేస్తాను. ఇది మార్ఫింగ్ టైం. Go Mega Force! Mega Force. Right. Mega Force! Yellow! Mega Force! Pink! వాళ్ళకి ఎలాంటి గాయాలు కాకుండా మనం కాపాడాలి. నిజమే ట్రాయ్, వాళ్ళంతా అమాయకపు ప్రజలు. రూపాంతరం చెందడంలో వాళ్ళ తప్పేమీ లేదు. ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలి? ఐకమత్యంగా ఆలోచిస్తే దారి అదే దొరుకుతుంది. ఫైట్ చేయకుండా వీళ్ళని ఆపడం ఎలాగో అర్థం కావట్లేదు. మనం మరో మార్గం ఆలోచించాలి. నా తుమ్ముల్లోని గొప్ప వైరస్ దాగుంది. ఎలా ఉంది దాని ప్రభావం? నేను మిమ్మల్ని ఇన్ఫెక్ట్ చేస్తాను, మీరు మిగిలిన మానవుల్ని ఇన్ఫెక్ట్ చేయండి. నా ప్లాన్ బాగుంది కదూ? ఇదిగో తుమ్మల వర్షం వచ్చేస్తోంది. నేను సాధించగలను. గో గో మెగా ఫోర్స్! మెగా ఫోర్స్ బ్లూ! పరుగెత్తి పారిపోదాం అనుకుంటే పర్వాలే, మీరు తప్పించుకోలేరు. అసలు నాకు మానవుల్లో నచ్చుందేమిటో తెలుసా? పారిపోయి తప్పించుకోవడం. కానీ ఇప్పుడు నా సైన్ బాల్ ఫైర్ బాల్ దాడికి తట్టుకొని ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. దిగులు పడకండి, మీకేం కాదు. ఇక్కడే ఉండండి. ఏంటి, నువ్వేమైనా సూపర్ హీరోవా? అది అవునో కాదో నాకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నువ్వు అమాయక ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆహా! నీ చేతిలో ఉన్న ఆ బొమ్మగలతో నా బాటల్ని తుమ్మల్ని ఆపగలనుకుంటున్నావా? మాటలు చాలు, రంగంలోకి దిగు. ఈ వైరాక్ షీల్డ్ గురించి నీకు తెలియదనుకుంటాను. నాతో పెట్టుకున్నందుకు పశ్చాత్తాపడేలా చూస్తారు. ఎవరది? జే, నా ఫ్రెండ్ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను. ఇంతకు మించి ఫాస్ట్ గా రాలేకపోయాను, కానీ నువ్వు నా వెనకే ఉండు. ఏంటి? ఆగు జేక్, మనకొక అటాక్ ప్లాన్ ఉండాలి. అది నిజమే, నేను ఇందాకే చెప్పాను కదా, నువ్వు రియల్ హీరోలో ఆలోచించగలవు. చెప్పు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇద్దరు కలిసి పైకి వెళ్ళిపోండి. వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. మనం వాళ్ళని గాయపరచకూడదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ చేతికి దొరకని సురక్షితమైన ప్రదేశానికి మనం వెళ్ళాలి. అలాంటి ప్లేస్ నాకు తెలుసు. నాతో రండి. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నీ చెత్త ప్లాన్ కూడా చాలా బాగా పనిచేసింది. మరి అంతగా సర్ప్రైజ్ అవ్వకు. చూడు అడ్మిరల్, నా ఆలోచనల్ని అర్థం చేసుకునేంత తెలివితేటలు వీడికి లేవు. కల్పించుకోవద్దు. పని ఇంకా పూర్తి కాలేదు, రెచ్చిపోకు. డబ్బాలు కొట్టుకోవడం ఆపి నీ తుమ్ముల మాస్టర్ వైరస్ ని ఎంతవరకు వ్యాపింపజేశాడో చూడు. భలే దెబ్బతీసావు నవ్వా. వీరిద్దరితో నేను విసిగిపోయాను. హే, అటు చూడు. ఓ, ఓ, ఏమైపోయాడు? తను ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. మీకేం కాలేదుగా? లేదు, నాకేం కాలేదు. కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్. చూసావా, నేను ముందే చెప్పానుగా, నువ్వు రియల్ హీరోవి.
ఎమ్మా త్వరగా రా, వాళ్ళు నీ వెనకే ఉన్నారు. కమాన్ త్వరగా రా. ఏమా చాలా మంది వస్తున్నారు, త్వరగా రా. ఏమా చాలా మంది వస్తున్నారు, త్వరగా నా చేయి పట్టుకో. థ్యాంక్స్, కరెక్ట్ గా చెప్పావు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలి? జేక్, నోవా, మీరిద్దరూ ఎక్కడున్నారు? సారీ బ్రో, ప్రజల్ని తన వైరస్ తో ఇబ్బంది పెడుతున్న మాన్స్టర్ తో సీరియస్ గా ఫైట్ చేస్తున్నాం. జేక్, మా చుట్టూ చాలా మంది లూకీస్ ఉన్నారు. గాయాలు కాకుండా వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. చాలా బాగుంది. వీళ్ళ కారణంగా ఎవరు ఇన్ఫెక్ట్ కాకుండా చూడాలి. నిజమే, అలాగే చేద్దాం. కానీ ఎలా చేద్దాం? క్వారంటైన్, మొత్తం క్వారంటైన్ చెయ్యాలి. వైరస్ ని అంతం చేయడం కన్నా ముందు అది స్ప్రెడ్ అవ్వకుండా ఆపాలి. మీకు వినిపించిందా? క్వారంటైన్. ఆల్రైట్, నువ్వింత తెలివైన వాడివని నేను అనుకోలేదు జేక్. నా గురించి నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయిలే. సరే కానివ్వండి, మేము వెంటనే బయలుదేరుతాం. కమాన్, త్వరగా పద, మన టీం మన కోసం వెయిట్ చేస్తోంది. లెట్స్ గో. కానీ నేను ఎప్పటికీ వీడంత చురుగ్గా మారలేను. బాగుంది, ఆ వైరస్ త్వరగా వ్యాపిస్తోంది. త్వరలోనే అందరినీ మానవసం చేస్తుంది. ఆ తర్వాత మనకి అడ్డు అనేది ఉండదు. ఆ తర్వాత కీటకాలదే రాజ్యం అవుతుంది. ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు నేనే. త్వరగా పదండిరా. వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోండి. వీళ్ళంటే ఇన్ఫెక్ట్ అయిపోతారు. వెళ్ళిపో. త్వరగా వెళ్ళిపోండి. కమాన్. ఆగండి, మీరు మాతో ఫైట్ చేయకూడదు. ఆ మాన్స్టర్ ఇంకెంతమందిని ఇన్ఫెక్ట్ చేస్తుందో ఏమో. మనం వీళ్ళకి సాయం చేయాలి. అవును. యా! వాళ్ళని గాయపరచుకో. అలాగే. ఏదో రకంగా వీళ్ళు అలసిపోయేలా చేయాలి. యా! 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 అలా చేసామంటే యా! యా! తర్వాత వాళ్ళని మామూలుగా మార్చడం సులభం అవుతుంది. యా! 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 ఒకడైపోయాడు. మిగతా వాళ్ళ సంగతి చూడండి. కమాన్, నా వెనకే రండి లూకీస్. ఇది పనిచేస్తోంది. మనతో ఫైట్ చేసి చేసి అలసిపోతున్నారు. అలాగే ఫైట్ చేయండి. యా! 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 అది దెబ్బంటే. ఫైట్ చాలా బాగుంది. వీళ్ళ వల్ల ఇక ఏ సమస్య ఉండదు. జేక్, మేము వాళ్ళందరినీ అలసిపోయేలా చేసి ఒక చోటికి చేర్చాం. కానీ చాలా మంది ఉన్నారు. మాకు మీ సాయం కావాలి. సారీ ట్రాయ్, మా కోసం వైరస్ మళ్ళీ వచ్చాడు. కాసేపు ఆడుకొని వస్తాం. మళ్ళీ మీరిద్దరు నాకు ఎదురొచ్చారా? నువ్వు వైరస్ అయితే మేము నిన్ను అంతం చేసే యాంటీ వైరస్. స్నేక్ యాక్టివేట్. నేను నీ వెనకే ఉంటాను. వైరస్ అనే నా పేరు వింటుంటే నాకు పొగడ్తలా అనిపిస్తుంది. నన్నంతా చేయడం నీ తరం కాదు. ఇక నీ కథ ముగించేస్తాను. అది నీ వల్ల కాదు. నీకేం కాలేదుగా? ఏం కాలేదు. నీకు సీక్రెట్, వాడి ఛాతీనే వాడి వీక్ పాయింట్. అర్థమైంది. నీ సాత్వాగంతో కనీసం నాకు గాయాలు కూడా చేయలేవు. ఈ షార్క్ బోగన్ పనిచేయనప్పుడు స్నేక్ యాక్స్ తీసుకోవాల్సిందే. ఇది చాలా బరువుగా ఉంది. నువ్వు సాధించగలవు నవ్వా. నిన్ను నువ్వు నమ్ము. నన్ను నేను నమ్మాను. నిన్ను నువ్వు నమ్మితే నువ్వు ఏమైనా సాధించగలవు. నిజమే, నేను సాధించగలను. కమ్ ఆన్ నోవా. నేను ఇప్పుడు ప్రయత్నిస్తాను. ఏంటి? మనుషులు బలహీనంగా ఉన్నారని రెచ్చిపోతే ఇలాంటి ఎదురు దెబ్బే తగులుతుంది.
నువ్వు హీరోవి కానక్కర్లేదు. నేచురల్ గా ఆలోచిస్తేనే గెలుస్తాం. కమా, మనం వెంటనే వీడి కథ ముగించి వెళ్ళి మన టీం కి సాయం చేయాలి. వావ్! ఏంటి ఎలా ఉంది? భలే టైంకి వచ్చారు ఫ్రెండ్స్. మరి లూకీ సంగతి ఏంటి? క్వారంటైన్. మీరు చెప్పినట్టే చేశాం. వాళ్ళని సరౌండ్ చేయడానికి మీ పవర్ కార్డ్స్ వాడాం. అందరినీ సురక్షితమైన ప్రదేశానికి పంపించేస్తాం. చాలా మంచి ఐడియా నోవా. యాక్స్ నీ చేతిలో ఉంటే చాలా బాగుంది, కానీ వాడు మళ్ళీ లేచాడు. వాడి కథ ముగించాలి. డ్రాగన్ ని ఆహ్వానిస్తున్నాను. మెగా ఫోర్స్ రైట్. ఫైరింగ్ త్రూ ద పీనట్స్. మెగా ఫోర్స్ పింక్. Venom of a snake. Mega Force Black. Claw of the tiger. Mega force yellow. బైట్ ఆఫ్ ద షార్క్. మెగా ఫోర్స్ బ్లూ. జేక్, నేను రెడీ. ఆ సంగతి నాకు తెలుసు. భూమిని రక్షిద్దాం, దుష్టుల్ని శిక్షిద్దాం. రెచ్చిపోకండి పవర్ రేంజర్స్, నా వైరస్ ఇప్పుడు మీ మీదకి వస్తుంది. వాడి ఛాతీని టార్గెట్ చేయి. Snake. Tiger claw. Yeah. Dragon Sword. ఫ్రెండ్స్, మనం వాడిని బ్లాస్ట్ చేద్దాం. మెగా ఫోర్స్ బ్లాస్టర్. మరి ఒక ఆగండి. ఎనర్జైజ్. మెగా ఫోర్స్ బ్లాస్టర్. రెడీ. డైనమిక్ విక్టరీ చార్జ్. అద్భుతం. మన విక్టరీ చార్జ్ తో వాడి కవచం పగిలిపోయినట్టుంది. నిజమే, కానీ ఇప్పుడు ఆ లూకీ స్మార్ట్ ఏంటి? ఆ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళి సాధించు. పదండి. రండి, వెళ్ళిపోదాం. వా నోవా, నువ్వు లీడర్లో మారావంటే నేను నమ్మలేకపోతున్నాను. హే, థ్యాంక్స్. ఎవరో ఎవరిని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు. ఏంటి నోవా, కరెక్టేనా? ఇదంతా జేక్ వల్లే సాధ్యమైంది. థ్యాంక్స్ మిత్రమా, నా మీద నాకు నమ్మకం వచ్చేలా చేశావు. మానవ జాతి అంత బలహీనమైన మానవులు బలం కలిగిన వైరాక్స్ని ఎలా ఓడించగలిగారు? ఓడిపోలేదు. 1000 రెట్ల బలంతో మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. మానవ జాతినంతా ఇప్పుడు వైరాక్స్ పట్టి పీడిస్తాడు. ఈ వైరస్ లాగే వైరస్ కూడా 10 బలంతో పుట్టుకొచ్చింది. Summon Megazord. Say great Megazord, activate! Summon Megazord. Say great Megazord, ready! ఇప్పుడు మీ అందరినీ నేను రీకంట్రోల్ చేయిస్తాను. డ్రాగన్ స్వార్డ్ షెల్లుని డ్యామేజ్ చేయలేదా? నన్ను ఎవరు ఆపలేరు. మన డ్రాగన్ సోడ్. ఇదేం బాలేదు. మిమ్మల్ని చిత్తు చేయడం నాకు చిటికలో పని. జాగ్రత్త. ఇక బాయ్ బాయ్, వెళ్ళి రండి. వైరస్కి వీడుకోలు పలకడం అంటే మహా ఇష్టం. ఈ పని అయిపోయింది. ఇదిగో నా చివరి దెబ్బని కోచుకోండి. మరీ రెచ్చిపోకు. మీరు ఇంకా నాకు ఎదురు నిలబడాలనుకుంటున్నారా? మీకన్నా నేను శక్తివంతుణ్ణి. కండబలం కాదురా, గుండెల్లో మనోబలం ఉంటేనే విజయం సాధించదు. మన మీద మనకు నమ్మకం ఉంటే దేనైనా సాధించచ్చు. చూసారా, ఒక కొత్త కార్డ్ వచ్చింది.
నీ టాలెంట్ కదా తక్కువే ఫ్రెండ్. ఇంతకీ అది ఏ పవర్ కార్డ్? కొత్త సోర్స్ కి సంబంధించింది. సీక్ బ్రదర్ యాక్టివేట్ కమాన్ జోర్ మేటర్ జోర్ సో షార్ప్ జోర్ హ్యామర్ హెడ్ జోర్. చూడండి అవి వస్తున్నాయి. భలే చేసావు నోవా. అతను కొట్టేసావు నోవా. ఆల్రైట్ మెగాజోర్డ్ రీమిక్స్. సి మెగాజోర్డ్ యాక్టివేట్. మీరు ఇక్కడ నాకు ఎదురు నిలబడాలనుకుంటున్నారా? మీకన్నా నేను శక్తివంతుణ్ణి. మాకు నీలాంటి కీటకం అంటే భయం లేదు. టార్గెట్ స్కాన్. ఇప్పుడే రియల్ పవర్ మెగా పవర్ గా మారబోతోంది. రెడీ? మిమ్మల్ని సముద్రంలో సమాధులుగా మార్చేస్తాను. మీకు అంత సీన్ లేదు. హ్యామర్ హెడ్ స్ట్రైక్. హెడ్ స్లామ్. ఇప్పుడు వాడిని అంత చేయాల్సిన సమయం వచ్చింది. స్ట్రైక్. అంత తేలిగ్గా నేను ఓడిపోను. అలాంటి వైరస్ అంతం చేయడం మీ వల్ల కాదు. మీ థియరీని ప్రాక్టికల్ గా చూద్దాం. విక్టరీ చార్జ్ యాక్టివేట్. హ్యామర్ హెడ్ సా షార్ప్ మేటర్. ఈ వైరస్ ని అంతం చేసేయండి. సీ స్ట్రైక్. అద్దరు కొట్టేసావు నోవా. థ్యాంక్స్ మెగా రేంజర్స్. విజయం మన సొంతం. సో నువ్వు నా యాక్స్ ని హ్యాండిల్ చేసిన పద్ధతి చూసి జియో చాలా ఇంప్రెస్ అయింది. నువ్వు నిజంగా చాలా గొప్పడివిరా. భలే టైంకి గుర్తు చేసావు. ఉండు, నేను దీన్ని నీకోసం అడ్జస్ట్ చేశాను. దీన్ని పూర్తిగా రీకాలిబ్రేట్ చేశాను. ఓ, ఏదో ఒకసారి చూడండి. జై! ఇప్పుడు ఏం జరిగింది బ్రో? టైటానియం అలాయ్. ఇప్పుడు దీని బరువు 40% తగ్గింది. ఇప్పుడు నువ్వు తక్కువ శక్తిని ఉపయోగించి దీంతో దాడి చేయొచ్చు. నాకెందుకో ఇది నాకు పెద్దగా నచ్చదనుకుంటున్నాను. అలవాటు అయిపోతుందిలే. నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో.